హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో పచ్చి బఠానీ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. సో దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మూకిడి పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని ఇలా ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక 3 ఉల్లిపాయలని. సో వీటిలో 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి. సో కారం వేసి వెంటనే మనం ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ చేసాం కదండి ముందు, దాన్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని నెక్స్ట్ దీనిలో ఒక 2 నిమిషాల తర్వాత హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదండి, హోమ్ మేడ్ మసాలాని 1 స్పూన్ వరకు యాడ్ చేశాను ఇందులో. ఈ హోమ్ మేడ్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఐకార్డ్ అండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చి బఠానీని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి ఉంచానండి. వీటిని బాగా నానిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి నానబెట్టే టైం లేకపోతే బాయిల్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా పచ్చి బఠానీని యాడ్ చేసేసి నెక్స్ట్ ఒక 5 నిమిషాల పాటు కొంచెం ఫ్రై చేసుకున్నానండి. చేసిన తర్వాత దీనిలో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఆ పచ్చి బఠానీ ఉడికేంత వాటర్ మనం వేసుకోవాలి. సో ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా దీనిలో యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి పచ్చి బఠానీ ఉడికేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు అయినా బాగా ఉడికించుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుంది. చూసారు కదా, మనకి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా దగ్గరగా పడే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఇలా మనం ఈజీగా పచ్చి బఠానీ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ క్లిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.